హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫిషర్మెన్ మీ వెంకి. మనకి కోల అయితే వచ్చింది, బాగా ఆనందం ఉంది మాకైతే. ఎందుకంటే ఈ కోల అయితే బాగా రేట్, అందుకే మాకు ఈ చేప ఎప్పుడు వచ్చినా కూడా మేము బాగా ఆనందంగా ఉంటాం. మనం అనుకోవచ్చు ఏ చేప అయినా కూడా ఏదైనా రేటే కదా, ఏ చేప ఉంటే కూడా మాకు ఆనందం కదా. ఎందుకంటే ఇక మాకు ఈ చేప అంటే బాగా రేట్ అనమాట. జట్టీలో ఈ చేప ఒక 20 బోట్లకి, ఒక 5 బోట్లకు 6 బోట్లకి అయితే వస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కువ బోట్లకి అయితే రాదు ఈ చేప. అందుకే మేము ఆనందంగా ఉంటాం ఈ చేప వస్తే. చెప్పాను కదా బాగా రేట్ అని. 1 కిలో వచ్చి 130, 140 దాకా ఉంటుంది ఈ కేజీ. ఎందుకంటే ఈ చేప వస్తే 20 కేజీలు, 30 కేజీల దాకా వస్తుంది. ఒక్కొక్కసారి 100 కేజీలు దాకా వస్తుంది. అందుకే ఈ చేప 20 కేజీలు ఉంటే ఒక 5,000, 6,000 వచ్చినట్టే. ఎందుకంటే 20 కేజీలు కదా, ఒకసారి 100 కేజీలు, 80 కేజీలుగా వచ్చేస్తుంది మాకు. మనమైతే 10 కిలోలు కాబట్టి ఎత్తేస్తున్నాం. మేమైతే ఎలా మాట్లాడుకుని ఎలా చేస్తామో పని చూడండి మీరే. అప్పుడు వీడియో ఎగలేదా? నెల్లాకపోయినారు కదా కదా. ఈరోజు మాకు వచ్చి చేప ఇది కనీసం ఒక 10 రోజులకి 20 రోజులకి వచ్చింది. మా అదృష్టం కొద్ది ఈరోజు చేప అయితే బాగా చిక్కింది. ఈరోజు సరిపోయింది. పాయింట్ పట్టాడు వెళ్తున్నాం. పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళి చేప పట్టడానికి ఇంకో చేప ఇది ఎంత ఇరా? 3.40 చూసారా? రెక్క చూసారా? రెక్క చూడండి. మైన్ కోల్ అంటాం మేమైతే. సరేనా? మీ విధంగా అయితే మేము చేప అయితే కింద అయితే దింపుతాము. ఇలా కింద అయితే 3 బాయ్స్ ఉంటారనమాట. అంటే కింద బాగా వేస్తే కాదు, బాగా సర్వీసింగ్ ఉన్నవాళ్ళు. కాకపోతే చేపలు వాడ తెస్తాడు. చేపలు పాడైపోతే అంటే బాగా సర్వీస్ ఉన్న వాళ్ళు దిగుతారు. మేము దిగలేము. అది కాదు. అవును. చూడండి ఎట్టాడుతున్నాడు కిలగాడు. అడుగుతుంది కాడు. అడుగుతుంది. అది ఆ విధంగా అయితే మేము సూర అయితే పేర్చుకుంటాం అనమాట. ఎన్ని రోజులైనా కూడా మాకు స్ట్రాంగ్గా ఉండిద్ది. అల్లకట్టది పాల వీడియో ఊరు. అది పాల వరలేదు ఊరు కిలో పడుతుంది. కాడిని తీస్తున్నాడు కాడు. రేపు పంపిస్తే 2 ఎకరా కామెంట్. రెక్క చూసారు కదా, ఈ రెక్కతోటే మహాసముద్రం నుంచి అట్లాంటిక్ మహాసముద్రం దాకా ఎగిరిపోతుంది ఒకేసారి. అవుదా? అంజముఖాలు చూశారు కదా, మేము ఎంత కామెడీగా మాట్లాడుకొని ఎంత కామెడీగా పని చేసుకుంటుంటాము. ఇది చేపలు అయితే దింపమంటున్నారు కింద.
అంటే చిన్న చిన్న చేపలన్నీ మేము దింపేసాం ముందుగానే, ఎందుకంటే అది నెక్స్ట్ వీడియో చూస్తాం. చిన్న చిన్న చేపలు, ఇది పెద్ద పెద్ద చేపలు కాబట్టి మేము ఈ చేపలు మీకు క్లియర్గా చూపించాలని పెద్ద పెద్ద చేపలని ఈ వీడియోలో చూపిస్తున్నాం. చిన్న చిన్న చేపలని నెక్స్ట్ వీడియోలో చూడండి. చిన్న చిన్న చేపలు అయితే మాకు డైలీ వచ్చే చేపలే ఈ చేపలు కాబట్టి మాకు ఎప్పుడో ఒకసారి చెప్పాను కదా, 20 రోజులుగో 10 రోజులుగో ఒక బోటుకో 2 బోటుకో అయితే తగులుతుంది ఈ చేపలు. అందుకని ముఖ్యంగా మనకైతే ఈ చేపలు అయితే వచ్చింది కాబట్టి మనకి ఈ చేపలు మీకు అందరికి చూపించాలని చూపిస్తున్నాను. ఈ ఒక్క చేపనే కాదు, పెద్ద చేప, ఏ పెద్ద చేప వచ్చినా కూడా మన ఛానల్లో చూడండి. మన వీడియోలు చూస్తూనే ఉండండి. ఎందుకంటే పెద్ద పెద్ద చేపలు కూడా మేము పెడుతూనే ఉంటాను. చిన్న చిన్న చేపలు మీరు ఎప్పుడు చూసే ఉంటారు కదా, అందుకని నేను పెద్ద పెద్ద చేపలు పెడుతుంటాను. మీకు చూడడానికి కూడా బాగా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మీకు పెద్ద పెద్ద చేపలు మీరు ధరని ఎక్కడ చూడుండరు, జట్టిలో కూడా మీరు చూసుండరు. మన ఛానల్లో అయితే ఇప్పటికప్పుడు వస్తూ ఉంటుంది పెద్ద పెద్ద చేపలు. ఆ పెద్ద పెద్ద చేపలు కూడా నేను ఎప్పటికప్పుడు పెట్టేస్తూ ఉంటాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన పెద్ద పెద్ద చేపలు చూడాలంటే మన ఛానల్లో కంపల్సరీ చూడొచ్చు. మన ఛానల్లో చూసే చేపలు అయితే దింపేసాం కింద తీసుకొని వాళ్ళైతే రెడీగా ఉంటారు. 3 బాయ్స్ ఉంటారు కదా కింద, అయితే ఐస్ రెడీగా పెట్టుకుంటారు. మా చేపలు ఎప్పుడు దింపుతామని వాళ్ళైతే చూస్తూ ఉంటారు బాగా ఐస్ వేయడానికి. ఎందుకంటే 20 రోజులుగా ఉండాలి కదా, అంతే మేము 20 రోజులు యాడ్ చేస్తాము. 20 రోజులు బాగా ఐస్ దిట్టంగా వేస్తారు. ఎందుకంటే మాకు ఐస్ వేయకూడితే డ్రైవర్ అయితే బాగా తిడతాడు. ఎందుకంటే జట్టు మాకు సరికి ఏదైనా డ్యామేజ్ అయితే, ఏదైనా బేస్బాల్ అయితే మా డ్రైవర్ అయితే కంపల్సరీగా తిడతాడు. ఎందుకంటే కష్టపడి పట్టిన చేపలన్నీ ఎందుకు ఐస్ వేయకుండా వృధా చేస్తారు, ఎందుకు పాడు చేస్తారు, అందుకని కష్టపడి పట్టిన చేపలన్నీ ఎందుకు ఇట్లా చేస్తారు అని ఖచ్చితంగా తిడతాడు. ఎందుకంటే ఈ చేపలు మనకి ఎప్పుడంటే అప్పుడు రాదు కదా, ఎప్పుడో ఒక 10 రోజులకు 15 రోజులకు వస్తుంది అనమాట ఈ చేప. మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ అయితే నొక్కేయండి. మన ఛానల్ నచ్చిద్దని నేను అనుకుంటున్నాను, బాగా తీశాను కాబట్టి మీకోసం.